ఈ టేప్ రికార్డు ప్రార్థనలకు దేవుడు విండు. నువ్వు చేయవలసింది వాక్యానుసారమైన ప్రార్థన. అందుకే అంటున్నా, ప్రార్థన రావాలన్నా, దేవుడి దగ్గర సరైన విధంగా మాట్లాడాలన్నా నువ్వు వర్తమానాలు చదివితేనే కానీ ఆ ప్రార్థన చెల్లుబాటు కాదన్నా. వర్తమానాలు చదివితే వర్తమానాలలో నువ్వు చూడగలుగుతావు. ఓహో, నా మీదకి ఇది రాబోతుంది కాబట్టి దానికి మళ్ళించేది నాకు ఇవ్వయ్యా, దాన్ని సరిచేసుకునేది నాకు ఇవ్వయ్యా, నా జీవితం కరెక్ట్గా లేదయ్యా ఈ వాక్యం బట్టి చూస్తే నాకు సరిచేవయ్యా అని బ్రతిమాలుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది మీ అందరికీ? చాలామంది పిల్లలకి అడుగుతుంటారు, వెళ్ళిరా మామయ్యకి అడుగు. వీడికి ఏంటి అడగాలో తెలియదు. నేను ఎంతమంది చూస్తుంటాను, వెళ్ళిపోతాను మీ మాయ్య, అడుగురా 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 తోస్తారు. వీడు గుడుగుడు వచ్చి మామయ్య మామయ్య ఏంటి నాన్న, ఏం కావాలి నాన్న, చెప్పురా బుజ్జుకన్నా అంటే వీడు ఏటి అడగాలో తెలియదు. వాళ్ళ అమ్మగా చూస్తుంటాడు అంటుంటాడు ఆ అమ్మలు. వీడికంటూ తెలియాలి కదా ఏ లోపం ఉందో, ఏటి అవసరమో, ఏది అడగాలో, ఏది ముఖ్యమైందో వీడికి తెలిస్తే కదా అడగడానికి. ఈరోజు నీ జీవితానికి నీకు తెలిస్తే కదా దేవుడి దగ్గర మోకాలేసి గోజలాడడానికి. తెలియటానికి దేవుడు వర్తమానం దగ్గర కూర్చోవు, వర్తమానాలు చదవు, వాక్యము చదవు. విన్న వర్తమానాలు నీ చెవులో వింటావు, ఈ చెవులో వదిలేస్తావు. నీకెలా ప్రార్థన వస్తుంది? ప్రార్థన చెయ్యాలంటే వర్తమానం దగ్గర కూర్చోవలసిందే. వాక్యానుసారంగా నీకు ప్రార్థన రావాలంటే, వాక్యానుసారంగా నీ మోకాలు వంగాలంటే, వాక్యానుసారంగా దేవుడి దగ్గర గోచులాడాలంటే వర్తమానాలు చదవకుండా ఆ ప్రార్థనలు ప్రార్థనలు. ఎంతోమంది నేను చూశానన్నా, ప్రాక్టికల్గా జరిగింది నా జీవితంలో. నేను చెప్తున్నాను ఇవన్నీ. మామయ్య వెళ్ళిపోతున్నావా మామయ్య అంటే ఏంటి అడగాలో తెలియదు. ఇల్లు అడుగురా అని తోసేసాడే కానీ ఏంటి అడగాలో తెలియదు. ఈడేడు చెప్తాడు, వీడికేడు తెలుసా ఏటి అడగమంటాడో తెలియదు. అందుకే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏం అడగాలో తెలియకుండా మోకాలేసి ప్రభువా నాయనా తండ్రి ప్రభువా నాయనా తండ్రి ప్రభువా హల్లెలూయా. నెక్స్ట్ మాట ఏంటో తెలియదు, ఏది అడగాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఈ తండ్రి నాయనా ప్రభువా నాయనా తండ్రి ప్రభువా నాయనా తండ్రి నాయనా తండ్రి ప్రభువా తండ్రి నాయన. నేను ఎంతమంది ప్రార్థనలు చూస్తుంటాను తెలుసా? దేవుడి దగ్గర కూర్చోకపోయినా మాట్లాడుతున్నాడు టుస్ మాటలు. దేవుడి దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా ఈయనకి తెలిసి ఉండేది ఏది అడగాలనేది. వర్తమానాలు చదివి ఉంటే ఈ తండ్రి నాయన ప్రభువా నాయన అంటే తండ్రి నాయన ప్రభు నాయన అంటున్నాడు అంటే ఎత్తుకుతున్నాడు అనమాట ఏటి అడగాలో. తెలుసా మీకు? ఏం మాట్లాడాలో ఎత్తుకుతున్నాడు. ఏటంటే బాగుంటుంది. 5 నిమిషాలు మాట్లాడినవండి ఆ లెక్కలు తేలిపోతాయి. ఈ ప్రభువు నాయన సంగతి ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎప్పుడైనా ఏ మనిషికైనా ఏదైనా అడగాలనుకున్నప్పుడు అప్పారావే అమ్ముతున్నాడు. ఉదాహరణకి టిఫిన్ కొట్లో అప్పారావు దోశలు గారెలు అన్నీ అమ్ముతున్నాడు అనుకుందాం. నీకు కొనడానికి వెళ్ళావు. అడిగేటప్పుడు నువ్వేమని అడుగుతావు? అప్పారావు తప్పారావు అంటావా? నీకు ఏది అవసరమో అది అడుగుతావా? ఒక దోశ, ఒక పూరి, 2 ఇడ్లీలు, లేకపోతే అది మొత్తం ప్లాన్ కట్టే అంటావు. పాయింట్కి వచ్చేస్తావు. మాట్లాడరేటిల్లు ఏదైతే నీకు అవసరమో ఆ పాయింటే మాట్లాడుతావు ఆయన దగ్గరికి వెళ్ళి. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి? తండ్రి నాయన తండ్రి నాయన అంటే ఇలాంటి ప్రార్థనలు దేవుడు చెవి ఒగ్గడు. డైరెక్ట్గానే చెప్తున్నా, వాళ్ళు ప్రార్థనలు పొడవు చేయాలని ఆడిన మాటే ఆడుకొని సాగదీస్తుంటారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఇదంతా బైబిల్లోనే ఉందన్నయ్య. చూసే కళ్ళు ఉండాలి కానీ నీకు. ప్రార్థన రావాలంటే, యథార్థమైన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరాలంటే పాయింట్ దిస్ నంబర్ ఎక్కడేంటంటే వాక్యం నువ్వు చదివినప్పుడే, నీ జీవితం నువ్వు చూసుకున్నప్పుడే, నీ జీవితం సరిగ్గా లేదని తెలుసుకున్నప్పుడే ఆ లోపమే నువ్వు అడగడం ప్రారంభిస్తావు. ఏదైతే నీ దగ్గర లోటో
అది అడుగుతావు. డైరెక్ట్గా తండ్రి నాయన, నాయన తండ్రి అనవు. నాయన తండ్రి, ప్రభా తండ్రి, ప్రభా నాయన, ప్రభా ప్రతి మాటకి ప్రభా నాయన, నాయన నాయన, ప్రభా నాయన, నాయన నాయన, ప్రభా. మాట ఒరిజినల్ ఒకటైతే 10 మాటలు ఇవన్నీ. ఎందుకు ఈ డిస్కో ప్రార్థన వచ్చింది చెప్పనా? నేను దీనికి డిస్కో ప్రార్థన అంటాను. ఈ డిస్కో ప్రార్థన ఎందుకు వచ్చింది తెలుసా? వర్తమానాలు చదవట్లేదు. వర్తమానాల్లో ఈయన ఉండవలసిన స్థితి ఏంటో ఈయనకి తెలియలేదు. ఈ తండ్రి నాయన, నాయన తండ్రి, నేను చాలామందికి నేను చూశాను ఇలాగా. కానీ విషయం తెలుసుకున్నవాడికి నేరుగా డాక్టర్తో మాట్లాడతాడు. పలానా ప్రాబ్లం, నాకు మోకాలు నొప్పి, కండరాలు నొప్పి, ఎమ్మనుకో నొప్పి సార్, నిద్ర పట్టట్లేదు సార్. ఏది జరిగిందో ఆ జీవితంలో, ఏదైతే లోపమో అదే కక్కుతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడము అంటే 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 వీడికి బెడగట్టి గంటి అని టైం వేస్ట్ అంటాడా లేదా డాక్టర్? సమస్య ఏదో క్లియర్గా చెప్పాలా, నేరుగా ముఖాముఖిగా ఉండాలా. దేవుడితో మాట్లాడేటప్పుడు ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడాలా. దానియేలు ప్రార్థన వినండి ఒకసారి. ఆయన తండ్రి నాయన, నాయన తండ్రి, తండ్రి ప్రభా, ప్రభా తండ్రి, ప్రభా నాయన, నాయన తండ్రి, తండ్రి, తండ్రి ప్రభా, ఈ మాట్లాడలేదు. ఏదైతే ఉందో, ఏదైతే వారి లోపాలో, ఏదైతే వారి సమస్యలో, ఆయన జీవితాల్లో ఉన్న కార్యం ఏదో డైరెక్ట్గా చెప్పగలిగాడు ఆయన. బాధ కలిగిస్తున్నాను అనుకోకండి, ఇది కావలవాడి యొక్క కేక. మన జీవితాలు సరిదిద్దుకోవడానికే చెప్తున్నాను. ఎవరైనా తండ్రి నాయన, తండ్రి నాయన అంటే వెంటనే పట్టండి, లేచిపోయి ఆమేన్ ఆపే బెదరానండి. తప్పేమి లేదు, తప్పేమి లేదు. మనకి ఎవరు ఏమనుకోని అవసరం లేదు. తండ్రి నాయన, నాయన తండ్రి, ఆమేన్ అయిపోయింది, చాలే చాలే. ఇంకా నాయన తండ్రి, నాయన అన్నా ఒకటే, తండ్రి అన్నా ఒకటే అని తెలియదు. ఇంకా తెలుగులో తండ్రి ఫాదర్ అన్నము. ఊరే నాయన ఫాదర్ అన్న ఒకటే, తండ్రి అన్న ఒకటే. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? కాలాన్ని ఎందుకు అదిలిపుచ్చుతున్నావు? కాలాన్ని ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నువ్వు చెప్పాల్సింది ఏదో యథార్థంగా చెప్పు. కారణం రాకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడి దగ్గర కూర్చొని నీ అద్దంలో నీ ముఖం చూసుకోలే. అద్దంలో నీ ముఖం చూసుకుంటే ఎక్కడ మసి ఉందో, ఎక్కడ కాయ ఉందో నీకు తెలిసిపోద్ది ఈజీగా. అర్థమైంది మీ అందరికీ? దాని గురించి మాట్లాడడం మానేసి, ఇప్పుడు చూడండి, తుఫాను వచ్చినప్పుడు హెచ్చరిక చేస్తారు. ఇప్పుడు క్రైస్తవులు ఎలాగైపోయారంటే, ఏదో వల్లించే మాటలు, జనాలకి ఇంపుగా అనిపించే మాటలు. నిజంగా నిజంగా గొప్పగా ప్రార్థన చేస్తారు బ్రదర్. ఈయన దైశ్యం దైశ్యం ఈ ఎవరికి నువ్వు చెప్పేస్తావు? ఎలాంటి వాడి దగ్గర నువ్వు నిలబడ్డావు? అసలు ఎవడనుకుంటున్నావు నువ్వు? అసలు నీకే తెలియవు నీ దగ్గర జుత్తు ఎంత ఉందని. ఆయన లెక్కేసినోడు. ఆయన దగ్గర నిలబడి ఈ టుస్సులేటి, ఈ యాసాలేటి, ఈ కర్మ ఏంటి, ఈ బాధ ఏంటి, ఇదంతా మోసపూర్వమైన నాశనానికి వెళ్ళిపోయే స్వభావాలు. నాశనానికి వెళ్ళిపోయే స్వభావాలు, జీవితాలు సరిచూసుకోకుండా దేవుని దగ్గర మాట్లాడే స్వభావాలు, జీవితాలు వాక్యంలో చూసుకోకుండా. నేను ఎంత దేవుడి హెచ్చరికని నేను గమనిస్తున్నాను, ఎంతగా ఆయన మాటలు పాటిస్తున్నానని చూసుకోకపోయిన ప్రార్థనలు దేవుడు అంగీకరించడం. మన పని అయిపోతుందని సిగ్నల్ అవే. హల్లెలూయా. ఎవరైనా అలాగంటే దయచేసి మైక్ లాక్కొని వెళ్ళి, చాలా వేరు నువ్వు గొప్ప ప్రార్థన, నువ్వు అలాగ అనుకొని ఇంటికి వెళ్ళిపో. ఆయన తండ్రి, తండ్రి నాయన అనుకొని వెళ్ళిపో. ఏం ప్రార్థన చేయాలని నీకు తెలియట్లేదంటే, పరిశుద్ధాత్మ లేనివాడు సరైన వాక్యానుసారమైన ప్రార్థన చేయడు. పరిశుద్ధాత్మయే మనకి ప్రార్థన చేయించేది. పరిశుద్ధాత్మ టుస్సు మాట్లాడడు. పరిశుద్ధాత్మ పనికి మాల మాటలు కాలం అల్లబుచ్చడు. పరిశుద్ధాత్మ అస్సలైన మాట్లాడుతాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా?
ఈ తుఫాను ఏం జరిగిందో చూడండి. ఈ ఫ్లోరిడాలో వచ్చిన తుఫాను వారికి హెచ్చరిక వచ్చింది. హెచ్చరిక వచ్చినప్పుడు ఒక కుటుంబము ఆ నది ఒడ్డున బ్రతుకుతున్నారు. వాళ్ళకి కోళ్ళ ఫారం ఉంది. ఒక క్రైస్తవుడు అది వార్త విన్నాడు. తుఫాన్ రాబోతుందని ఒక క్రైస్తవుడు విన్నాడు. ఆ క్రైస్తవుడు పరిగెట్టెళ్ళి గేటు తట్టి, సోదరుడా నా మాట విను, ఈ గడ్డ అంచునే నువ్వు కట్టుకున్నావు ఇల్లు, నువ్వును నీ కోళ్ళ ఫారాలు అన్ని సురక్షితమైన గదుల్లోకి వెళ్ళిపోండి, పెద్ద తుఫాను వస్తుంది అనుకొని గట్టిగా కిందకి చదివినట్లయితే రాయబడి చదవండి. గాలి తుఫాను గురించి కొన్ని సంవత్సరాల క్రితం ఒక వార్తాపత్రికలో చదివాను అనుకుంటాను. ఫ్లోరిడా గుండా మధ్య ఫ్లోరిడా మార్గంలో వెళ్తుండగా ఒక చోట చుట్టూనున్న ప్రాంతాలన్నింటిలోనున్న వారిని హెచ్చరించాడన్నా, రేడియోలోని వార్తల్లో అన్నిట్లో. ఓకే, ఈ తుఫాన్ల గురించి అన్ని వేళలా రేడియో సంబంధమును నిలిపి ఒక పొరుగువాడు ఆయన ఉన్నాడు. అవునండి, దానిని నేను సుమారు 5 వారాల క్రితమే విడిచిపెట్టాను. ఓకే, అతడు ఒక గుర్తింపబడిన క్రైస్తవుడే. ఆ మార్గము ద్వారా గొప్ప తుఫాను, ఆ మార్గము ఆ ఊరి మీద నుండి గొప్ప తుఫాను బయలుదేరి వెళ్తుంది. చెట్లని విరిచివేయచ్చు వచ్చునని అతడు విన్నాడు. ఒక వార్త విన్నప్పుడు అతడు సురక్షిత స్థలములకు చేరిపోవాలని హెచ్చరించారు. విన్న తర్వాత ఆయన అదే డ్యూటీలో పెట్టుకున్నాడు. బాబు, ఈ ఊరి మీద నుండి వెళ్తుంది ఆ తుఫాను, మాట్లాడరేటీలు, కాబట్టి మనం సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి అని హెచ్చరిక చేయడం ప్రారంభించాడు. అయితే ఏం జరిగింది? కోళ్ళ ఫారం కలిగి ఉన్న తన పొరుగువాని గురించి అతను ఆలోచించాడు. కోళ్ళ ఫారం కలిగి ఉన్న పొరుగువాని గురించి ఆలోచించాడు. ఈయన కొన్ని తేలికపాటి ఇల్లులకి అందులో కోళ్ళు వాటిని పొదిగే గృహాలు, అవి గుడ్లు పెట్టే స్థలాలు మొదలైనవి అక్కడ ఉన్నాయి. జీవితంలో వారికి కలిగిందంతా ఆ కోళ్ళతోనే ముట్టబడి ఉంది. అంటే ఆ జీవితం అంతా చుట్టుపక్కల అటు కింద అక్కడే, పిల్లలు చేసింది అక్కడే, పెంచింది అక్కడే, అమ్మింది అక్కడే, అన్ని అక్కడే. వాళ్ళ జీవితమే అది ఒక వ్యాపారం. అదే వారి జీవితం, అది వారి జీవితాలు, అదే వారి జీవనం, అదే వారి జీవనాలు. అతడు బహు త్వరగా చూడండి, జీవనము అదే అయినప్పటికి కూడా హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలా. చాలామంది ఏడు చేద్దామండి, ఉద్యోగం ఇదేనండి, ఇది లేకపోతే మా కుటుంబం, నిజమే. కానీ మన జీవితాలకు ఒక హెచ్చరిక వచ్చినప్పుడు సురక్షితమైన స్థలానికి వెళ్ళిపోవాలి మనం. నేనేది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. హల్లెలూయా. తర్వాత ఇంకేమంటాడు చూడండి ఒకసారి. అతడు బహు త్వరగా ఆ గేటు వద్దకు దూసుకొని వెళ్ళిపోయి తన కారు ఆపేసి బయటకు దూకేసి ఉద్వేగంతో అతనితో ఇలా చెప్పసాగాను. పరిగెత్తి చెప్పాడట. ఏమని చెప్పాడు? నీ కోళ్ళన్నింటినీ బయటకు తీసేసి వాటిని తుఫాను వచ్చినప్పుడు భద్రపరుచు గదిలో ఉంచు, జాగ్రత్త ఉంచిన. ఆయన ఏదో రూములో దాసే పెద్ద తుఫాను వస్తుంది అనుకుని హెచ్చరించాడు ఆయన. మరియు నా యొద్దకు నీవు బహు త్వరగా రమ్ము, పరిగెట్టుకుని రా, సమస్తము ధ్వంసము చేసే తుఫాను లేదా గాలివాన రానున్నది. పెద్ద గాలివాన రాబోతుంది, ధ్వంసం చేసే తుఫాను. ఆ వ్యక్తి నిలబడి ఇతని ముఖములోకి చూసి నవ్వుతూ ఇట్లా నేను ఏటన్నాడన్నా? వెర్రివాడా, ఎర్రోడా. ఇలాంటి వార్తలు ఎన్నిసార్లు విన్నాము. వారింతకు ముందు కూడా ఈ విధంగా ప్రవచనాలు చెప్తున్నా నేను విన్నాను. రేడియోలో ఎన్నోసార్లు వార్తలు, పేపర్లు వేసారు, వార్త వస్తుంది అని ఎది రాలే. కానీ అది అన్నడు జరగలేదు. అయితే ఆ క్రైస్తవ పొరుగువాడు బహు కలత చెంది ఒకవేళ అలా జరిగితే ఏమగును అని అతన్ని ప్రశ్నించాడు. ఒరే నాయన, ఇంతకాలం జరగలేదు, ఓకే, కానీ ఈసారి మాత్రం జరిగితే ఏం చేస్తావు? కాబట్టి సురక్షితంగా వెళ్ళిపో అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ముఖం మీద నవ్వి, మా ఆవిడే నా పిల్లలు ఇలాంటి మాటలు వినరు, నా మాటే వింటారు, ఎందుకంటే పోషకుడిని నేను పెంచుతున్న వాళ్ళకి భర్త మాటే వింటారు, వాళ్ళు నీ పనికి మాలి మాటలు వినరని అనేసి ఆయనకి తోలిశాడు. ఈ అలారము మోగుతున్నప్పుడు ఆయన జీవితం సరి చేసుకుంటే ఎంత బాగుండు చెప్పండారా. అలారం మోగింది, హెచ్చరిక వచ్చింది. మన జీవితాలకు కూడా ఈ వర్తమానాలు హెచ్చరిక. మీరు నమ్మండి, నమ్మకపోండి, దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి మరే వర్తమానం రాదు. జీవితాలు దిద్దేది ఇంకొక వర్తమానం రాదు. ఇది చివరి హెచ్చరిక అనమాట. నేను అంటున్నా, ఇది చివరి కేక, ఇది చివరి స్వరం.
ఇది తప్ప మన జీవితాలు బాగు చేసేది మరొకటి రాదు. ఈ వర్తమానంతోనే మన జీవితాలు సరిచేయబడాలి. ఈ వర్తమానం చెప్పినట్టుగా మన జీవితాలు ఒక సరైన స్థలంలోకి వచ్చేయాలి. అది దేవుడు కోరుతున్నాడు. అది హల్లెలూయా. అక్కడ ఏమైందో తెలుసా? చదవండి బ్రదర్ ఒకసారి. మార్గంలో అలాంటి మాటలు మనం వింటాం. ఇది జరుగునని చెప్పుట, అది జరుగునని చెప్పుట. అవునండి, ఎరుగుతాం. కానీ ఈ దినములలో ఏదో ఒక రోజున ఇది సంభవించును. ఇది సంభవిస్తది. ప్రతి హెచ్చరిక విని జాగ్రత్త పడడానికి అదే మనకు బుద్ధి కలుగ చేయుచున్నది. హల్లెలూయా బ్రదర్. ప్రతి హెచ్చరిక, ప్రతి వర్తమానం ఒక హెచ్చరికనా, ప్రతి పేరా ఒక హెచ్చరికనా, మన జీవితాలు దిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం అన్న. హల్లెలూయా. మీకు నేను ఎలా చెప్పను? దేవుడే సాయం చేయాలా. కావలవాడు కేకేస్తున్నాడు, ఒరే నాన్న భారతదేశం ఇలాగే సాగుతుంది అనుకుంటున్నారా ఏంట? ప్రేయర్లు ఇలాగే జరుగుతాయి అనుకుంటున్నారా ఏంట? త్వరలో ఏమని మన నాయకులకి ఏమని మైండ్లో ఉందో తెలుసా? ఒక్క మతము, ఒక్క దేశము. ఎట మనకు ఒక్క మతమే ఉండాలట, ఒక్క దేశమే ఉండాలి. ఒక్క దేశం ఉండడం మంచిదే, దాన్ని గౌరవిస్తాను. ఒక్క మతము, ఇంకో మాట కూడా అంటే భలేగొన్ను, ఒక్క భాషే ఉండాలి అందరికని. జరుగుద్దా? మాట్లాడరేటి? అది అనలే. ఒక్క మతం అయితే ఉండాలట, అది అనలే. జరగని పని కానీ అది జరిగించడానికి. మీరు పేపర్ చదివేటప్పుడు ఏది చూస్తారో నాకు తెలియదు, కానీ 400 సీట్లు కానీ ఒక పార్టీకి వస్తాయి. వాళ్ళు పలికిందే పలుకు. వాళ్ళు ఏమంటారు? రాజ్యాంగాన్నే మార్చేస్తాం, చట్టాలు మార్చేస్తాం, మేమేం చెప్తే అదే చేయాలా. లేకపోతే తోలు చంపడం, ఇలాంటి తోలు ఉండకుండా తరిమ కొట్టండి అంటారు వీళ్ళకి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి వేస్తారు దరువు. ఇది రాబోతుంది. ఆ రోజు నీకు అర్థమవుద్ది. వర్తమానం చెప్పినప్పుడు నా జీవితం సరి చేసుకోలేదు, వర్తమానం పిలిచినప్పుడు నా జీవితం దిద్దుకోలేదు అని ఏడ్చే రోజు వస్తుంది. దానికి ముందే ఈ అలారం మోగుతుంది, హెచ్చరిక మోగుతుంది. కానీ అక్కడ ఏం జరిగింది? ఈ వ్యక్తి పలికింది, ఈ ఎత్తి పలికింది. ఆ బుద్ధిహీనత వినుటకు నాకు సమయం లేదు. వీళ్ళు కూడా కాలువాడు కేకేసిన కేకని ఈ ఆడపిల్లల కింద మాట్లాడతారు. ఆ బుద్ధిహీనుడు చెప్పింది మాకెందుకులే, నేను కోలు పెంచుతున్నాను, నాకు అటువంటి వాటికి సమయము లేదు, అలాగా మార్చుకోవడానికి సమయము లేదు అంటున్నాడు అటీడు. నా దగ్గర అక్కడ టైం ఉంది బెదరు. ఈరోజు కూడా చాలామంది అలాగే అంటుంటారు, బెదరు టైం ఉంటే నేను వర్తమానం చదువుతాను బెదరు. బ్రదర్ నీకు సమయం లేదు కదూ, ఒకరోజు వస్తుంది ఆ సమయం విలువేటు అనేది. నీ దగ్గర టైం లేదు ఇప్పుడు. ప్రార్థన చేయడానికి టైం లేదు, వర్తమానాలు చదవడానికి టైం లేదు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నీకు అర్థమవుద్ది ఈ టైం సంగతి ఏంటో. అందుకే హెచ్చరిక వచ్చినప్పుడే జల్దుకోవడం మంచిది. ఇతను ఏమన్నాడు తెలుసా? టైం నా దగ్గర లేదన్నాడు. అతడు మొరపెట్టాడు. పొరుగువాడు ఎట్లా పలికెను? ఏటన్నాడు? దేవుని నామంలో ఆ కోళ్ళను విడిచిపెట్టి ఏ జాను నీవు నీ కుటుంబం త్వరగా రండి, బేగ రండయ్యా. ఆయన ఏరే లోకంలో ఉన్నాడు. హల్లెలూయా. ఏ జాన్ త్వరగా రండి. ఇది కరెక్ట్ చేయనా? ఓ ఇయర్ ఫోన్స్. హల్లెలూయా. త్వరగా రండి జాన్, నీ కుటుంబం నువ్వు బయటకు వచ్చేయండి. నువ్వు దాన్ని నమ్మినచ్చో నువ్వు రానే. ఈ హెచ్చరిక కానీ నిజమని నమ్మితే బయటకు వచ్చాయి. అందుకు అతడు ఏమన్నాడు? ఇలాగన్నాడు, ఏవో కొద్ది రేడియో హెచ్చరికలను విని నా పిల్లలను కలవరపడనీయను. నేనేం భయపెట్టను. నా పిల్లలను నేను ఎప్పటి వలె నా వలె జీవించుటకే తీర్మానం చేసుకున్నాము. ఫ్రీగా బతకడానికి అవకాశం ఇస్తాను నేను. మా వాళ్ళకి భయపెట్టను, కలవరపడనివ్వను. నా భార్య నా మాట వినును. నా భార్య నా మాట ఏంటది? ఎందుకనగా నేనే ఇంటికి పోషకుడిని. అబ్బో డబ్బు ఇచ్చా నేనే పోషిస్తున్నాడట.
తప్పక ఆమె నా మాట వినాలి. వినాలి అంతే. అయితే ఇక్కడ నేను యజమానిని ఆ ఏదో ఆ బుద్ధిహీనపు మాటలు విని నా పిల్లలందరూ ఉద్వేగానికి గురి అయిపోవడం అవసరం లేదు, నాకు ఇష్టం లేదు. ఈ రోజు కూడా నువ్వు అనుకుంటావు ఏటంత ఆడవలసిన పని లేదు, దేవుడి దగ్గర ప్రార్థన చేయవలసిన పని లేదు, మొరపెట్టవలసిన పని లేదు అనుకుంటున్నావు నువ్వు. ఆయన కూడా అలాగే అనుకున్నాడు. నిజం చెప్తున్నాను, పశ్చాత్తాపం అనేది గుండె లోపల నుండి రావాలి. ఎవరో చెప్తే వచ్చేది కాదు. అది నోటి మాటలు బట్టి పలకడము, ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, ఈ డైలాగులు పనిచేయవు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నువ్వు దాని విషయమే ఏడుస్తావు అన్నాడు ప్రవక్త. ఏడుస్తావు దాని విషయం, నేను ఎందుకు అలా చేశానని ఏడుస్తావు. అది కావాలి దేవుడికి. తర్వాత ఇంకేం రాబడి ఉంది చూడండి ఒకసారి. ఆ పొరుగువాడు వెనుదిరిగి తన గృహానికి వెళ్ళిపోయాడు, తన ఆశ్రయ స్థలానికి వెళ్ళాడు. ఆయన ఎక్కడైతే దాక్కోవాలో అక్కడికి వెళ్ళిపోయాడు. బ్రదర్, ఈ కాలంలో కూడా ఏదో దాక్కునే స్థలం మనకు పంపించి ఉండాలి. హెచ్చరిక చేయడమే కాదు, ఎక్కడో సురక్షితమైన ప్రదేశం ఉంటేనే హెచ్చరిక చేయాలా. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. ఎక్కడో సురక్షితమైన స్థలం ఉంటేనే హెచ్చరిక చేయాలా. హెచ్చరిక ఉత్తిరే రాదు. ప్రశ్నేస్తాడన్నా హెచ్చరిక ఇచ్చేసినప్పుడు, అయితే ఎక్కడికి వెళ్ళిపోమంటావు మాకు అంటారు. సురక్షిత స్థలం ఉంటేనే హెచ్చరికను పంపిస్తుంది గవర్నమెంట్. మీకు నేను ఎలా చెప్పాలో మాకు అర్థం అవట్లేదు. ఈరోజు దేవుడు కూడా హెచ్చరిక చేస్తే ఏం చేస్తాడైతే, ఏదో సురక్షితమైన స్థలం ఏర్పాటు చేసి ఉంచి ప్రజలకి హెచ్చరిక చేస్తాడు. ఏదో పవిత్రంగా బతికే స్థలం ఉంటేనే హెచ్చరిక చేస్తాడు. పవిత్రంగా జీవించే స్థలం ఎక్కడో ఉంది, అందుకే హెచ్చరిక చేస్తాడు ఆయన. తర్వాత ఏమంటాడు చూడండి ఒకసారి. అకస్మాత్తుగా వారు అది తెలుసుకోకముందే, అది వాళ్ళు తెలుసుకోక మునిపే ఆ మేఘాలు అతని పైకి అలుముకున్నాయి. మేఘాలు వచ్చేసాయి, అలుముకున్నాయి. తీర్పు అలాగే మొత్తబడును. ఏంటంటాడేనా? తీర్పు అలాగే మొత్తబడు. ఒక మనుషుల మీదకి తీర్పు కూడా ఆ విధంగా సడన్ గా అల్లుకుంటాయి. అది అంత త్వరగా వచ్చును, అంత స్పీడ్గా వస్తాయి నీ జీవితంలోకి. అప్పుడే మనం హెచ్చరిక గమనించవలసింది. అది అంత శీఘ్రముగా ఎట్లు వచ్చనా అని నీవు ఆశ్చర్యపడదవు. నువ్వు కూడా ఆశ్చర్యపోతాయి, ఎంత స్పీడ్గా వచ్చేసింది, అంత ప్రమాదంలో వచ్చేసాం ఏంటి అనుకుంటున్నారు. తర్వాత ఒకప్పుడు దేవుణ్ణి దూషించిన క్రూరుడు పడిపోయి ఈ విధముగా నీవు నన్ను ఎందుకు చేయుచున్నావని కేకలు వేయటం నేను చూచాను. ఎంతో మంది దేవుడికి తిట్టిన వాళ్ళు, దేవుడా నాకెందుకు ఇలా చేస్తున్నావు అని అండం కూడా విన్నాడంట ప్రవక్త. హెచ్చరిక చేసినప్పుడు వినలేదు, హెచ్చరిక చేసినప్పుడు పట్టించుకోలేదు, వాక్యం వచ్చి బోధించినప్పుడు వినలేదు, కూర్చొని ఏదేదో ఆలోచించడం ప్రారంభించావు, జీవితం సరిదిద్దుకోకుండా. ఇప్పుడు సడన్గా వచ్చిన తర్వాత గొప్ప ప్రళయం జరిగిపోద్ది. నేను చెప్పేది వర్తమానం లోపల నుండే చూపిస్తున్నాను మీకు, నేను బయటిది ఏమి చెప్పట్లే. తర్వాత రాయబడింది చదవండి. ఒక్క క్షణంలో అతని కింద ఉన్న మొత్తం పునాదులు సమస్తము తుడిచి పెట్టుకొని పోయాను. హెచ్చరికను విని లక్ష్య పెట్టవలెను. ఏటన్నాడా? హెచ్చరిక విని కావలి వాడు చెప్పింది వినాలి. కొంతమంది ఆమె అంటారు, మీరు ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? దయచేసి ఎక్కడికో వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండండి. ఓ నీవు వర్తమానికుని చూసి నవ్వవచ్చును, నువ్వు వర్తమానికుని చూసి నమ్మవచ్చు. ఒకవేళ నీవు అతన్ని చంపుట కూడా చేయవచ్చు, నువ్వు చంపడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు ఆ వర్తమానికుడికి. కానీ వర్తమానాన్ని నువ్వు చంపలేవు. నీవు ఆ వర్తమానాన్ని చంపలేవు. అది కేకేసి నిలబెడతాది దాని పవర్ ఏంటంటే. హల్లెలూయా. ఒకరోజు సౌలు స్టెఫెనుకి చంపేశాడు. గొప్ప సంతోషించాడు ఆయన చావడం బట్టి. కానీ ఆ స్వరం ఆయన జీవితానికి వదలలే. ఆ జీవితానికి ఆ స్వరం వెంటాడుకునే వచ్చింది. ఈరోజు కూడా ఈ వర్తమానాలు నువ్వు మూలలో పెట్టేవచ్చు, సెద తినేసినట్టుగా దాచేవచ్చు. కానీ ఇందులో ఉన్న స్వరం నీకు గట్టు వదలదు. అందుకే వినే హెచ్చరిక వచ్చినప్పుడే మన జీవితాలు క్లీన్ చేసుకోవడం మంచిది, దిద్దుకోవడం. కావలవాడా ఏళ్ళ ఎంత అయింది నువ్వు అంటావు, రాత్రి అగొచ్చి ఉన్నది పగలొచ్చింది. నా జీవితంలో పగలొస్తుంది, రాత్రి వస్తుంది. అరే నువ్వు చెప్పక్కర్లే, బైబిల్ ఇక్కడ రాయబడి ఉంది. అది
ప్రతి ఒక్కరి జీవితాలు ఏం వస్తుందో చూసేసాడు దేవుడు. రాత్రి వచ్చుచున్నది, పగల వచ్చుచున్నది, కానీ ఒకటే స్టాండర్డ్ అవ్వట్లే. అది లేదు, స్టాండర్డ్ అవ్వట్లే, ఒక స్థిరత్వం రావట్లే, సంఘానికి ఒక స్థిరత్వం రావట్లే, సంఘ సభ్యుల్లో ఒక స్థిరత్వం రావట్లే, సంఘ సభ్యుల్లో సంఘానికి వచ్చి వెళ్ళిపోవడమే అనుకుంటారు, కానీ ఒక స్థిరమైన ఆత్మ కలిగి జీవించడం అనేది రావట్లే. రాత్రి అగుచున్నది, పగలు అగుచున్నది. ఇదే సంఘం యొక్క పరిస్థితి. అందుకే ఈ కాల వర్తమానం వర్షం కురవడం ప్రారంభమైంది. ఇదేంటది? తొలకరి వర్షము, కడవరి వర్షము రెండూ కురిపించే దేవుడు ఈ కాలంలో వెలుగు తీసుకొని వచ్చాడు ఆయన. దీన్నే సాయంకాలపు వెలుగు అని ప్రవచించబడింది బైబిల్లో. సాయంకాల సమయంలో మనుషులు సగం జీవించడం ప్రారంభిస్తారు. పూర్తిగా వెలుగు కాదు, చీకటి కాదు. అర్థమైంది మీ అందరికీ? సాయంకాలం అంటే ఏంటన్నా? పూర్తిగా వెలుగు కాదు. మీకు ఎలాగ నేను చెప్ప, పూర్తిగా చీకటి కాదు, అలాగా వెలుగు కాదు. ఈ టైంలోనే హెచ్చరించేవాడికి ఒకడు పంపించాడు దేవుడు. జీవితాలు ఎలాగుండేటప్పుడే దిద్దుకోవడానికి, నీ మీదకి వచ్చిన ఆ తీర్పుని మళ్లించడానికి. ఎంతమందికి అర్థమవుతుందో? ఒక గాలిని పంపించాడు ఆయన. ఆ గాలి పెంతెకొస్తు రోజు ఇచ్చిన బోధ, మరలా పరిశుద్ధాత్మ బోధ మన దగ్గరికి పంపించి ఉన్నాడు ఆయన. సంగమా, ఇప్పుడు నువ్వు టైం పాస్ చేసే టైం లేదు. ఇప్పుడు నువ్వు సెల్ పట్టుకుంటే 2 గంటలు తీసుకుంటున్నావు, 3 గంటలు తీసుకుంటున్నావు. ఈ సెల్లతో గడిపే టైము దేవుని వాక్యంతో గడుపు, నీ చుట్టూ వాతావరణమే మారిపోద్ది. నేను నిజం చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా. నీ 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 వాతావరణం, నీ ఆలోచనలు, నీ స్వభావాలు అన్నీ మారిపోతాయి. కానీ సెల్లకు చూస్తే ఆ దయ్యం నీకు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి అర్థమవుతుందా? ఇక్కడ ఆగదు, ఇది ఇన్వర్టరు. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. ఇది ఒక పెద్ద దయ్యం. నిజం చెప్తున్నా. బ్రదర్ బెనం గారు ఉండేటప్పుడు టీవీల గురించి తిట్టాడు. ఈరోజు ఆయన ఉండుంటే ఇది కొన్నందుకు తిట్టేవాడు. ఆయన. సరే, ఇది కొన్నావు, దీంతో నువ్వు ఏం గడుపుతున్నావు అనేది ముఖ్యం. ఎలా వ్యవహరిస్తున్నావు అనేది ముఖ్యం. వస్తువుది తప్పు కాదు, దాన్ని వ్యవహరించే, దాంతో వినియోగించుకునే రీతి కరెక్ట్గా ఉండాలి. చాకుది తప్పు కాదన్న, దాన్ని వినియోగించుకునే పద్ధతిలో ఉంటుంది. చాకు కొనేది మాంసం కోసుకోవడానికి, కూరగాయలు కోసుకోవడానికి, ఉల్లిపాయలు కోయడానికి. అది వినియోగించుకుంటే ప్రాబ్లం లేదు. కానీ అదే మనుషులకు పొడిచేయడానికి కొంటే చాకుది తప్పు కాదు, వినియోగించుకున్నది తప్పు. నేనేదో మాట్లాడుతున్నా, ఆ ఆలోచనే తప్పు. అర్థమైంది మీ అందరికీ? ఈరోజు కూడా ఈ దయ్యం దేవుడు చెప్పిన దాని మీద మనసు లేకుండా, మనసు ఆలోచన లేకుండా ఇది లాక్కొని వెళ్ళిపోద్ది. ఇంకేమని అంటావు తెలుసా? నేను వధువు సంఘం అంటాం, నేను వర్తమానం కలిగి ఉన్నాను. అరే, కావలవాడు ఏంటన్నాడు నీకు? హెచ్చరిక చేశారు కదా, సురక్షితమైన స్థలానికి వెళ్ళిపోమని, నువ్వు దాక్కునే స్థలం దగ్గరికి రమ్మని. మరి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ ఎందుకు దాక్కోట్లేదు? అక్కడుండి ఎందుకు ప్రార్థన చేయట్లేదు? అది చెప్పినట్టుగా ఎందుకు చేయట్లేదు? అంటే ఆ తుఫానికి లక్ష్యం చేయకుండా ఉన్న వ్యక్తిలాగే నువ్వు ఉన్నావు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదంతా మామూలు అనుకోండి. సడన్గా కమ్ముకున్న మేఘాలు, సడన్గా తుఫాను స్టార్ట్ అయింది. గాలివానలో ఆ పక్కనున్న నది పొంగిపోవడం ప్రారంభమైంది. మరి జీవరాశులు ఏం చేస్తాయి? పెద్ద తుఫాను వచ్చినప్పుడు సురక్షితమైన స్థలం ఎత్తుక్కుంటాయి. అక్కడున్న పాములు, రకరకాల పాములు, ఆ పేర్లు కూడా చెప్పాడు ప్రవక్త. ఆ పాములన్నీ ఏం చేశా, ఎక్కడ సురక్షితం ఉందో, ఏ రూములు ఉన్నాయో అక్కడికి ఎక్కిపోవడం ప్రారంభమయ్యాయి. ఈలోగా హెచ్చరిక విని లేట్ చేసినందుకు ఈయన ఎప్పుడు కొట్టుకుని వెళ్ళిపోయాడో ఆయన తెలియదు. ఆయన శవం కూడా దొరకలేదట.
ఆయన శవం కూడా దొరకలేదు. ఆ దేశము గుండా తుఫాను చొచ్చుకొని పోయినప్పుడు, ఆ దేశం గుండా తుఫాను చొచ్చుకొని పోయినప్పుడు సౌండ్ తగ్గించాయా? అది ఆ కోళ్ళ గృహాన్ని, ఆ కోళ్ళు ఆ గృహాన్ని, వ్యవసాయకుడిని నాశనం చేసింది. కోళ్ళని చంపేసి లాక్కొని వెళ్ళిపోయింది. వ్యవసాయకుడు కూడా లావచ్చు. అతని శవం ఎన్నడూ వారు కనుగొనలేకపోయిరి. అడ్రస్ లేదన్నా, అడ్రస్ లేదు శవం. అయితే అతని భార్య పిచ్చెక్కిన దాని వలె పిచ్చెక్కిపోయినట్టుగా దానిగా ప్రవర్తించేది. ఎందుకంటే తన పిల్లలకి తన కళ్ళ ముందే పాములు వచ్చి పొడుస్తున్నాయి. రక్షించలేని స్థితి, కాపాడలేని స్థితి. ఎంతో ప్రేమించిన పిల్లలు పాము చేత కరవబడుతుంటే, గిలగిల గిలగిలలు ఆడుకొని సొంగలు కక్కుకొని పిల్లలు చచ్చిపోతుంటే తల్లి ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి. దీని అన్నిటి కారణం ఏంటి? వారు ముందుకు వచ్చిన హెచ్చరిక స్వరాన్ని లక్ష్యం చేయలేదు. ఈరోజు సంగమా, ఇదే హెచ్చరిక దేవుడు మనకిస్తున్నాడు. వర్తమానాలు వచ్చాయి మన దగ్గరికి. దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, ఎంతోమంది కష్టార్జితం చెమట ఉంది. నువ్వు అనుకుంటావు ఈ వర్తమానాలు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఫ్రీ అనుకొని. దీని వెనకాల ఎంతోమంది త్యాగం ఉంది, త్యాగం. ఈ స్వరం ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఎంతో శ్రమతో కూడి డబ్బులు ఇచ్చి ప్రింట్ చేసి మనకి పంపిస్తే ఇందులో ఉన్న స్వరాన్ని నువ్వు అసలు గుర్తించట్లేదు. చూసావా? చాలా ప్రమాదం గురి అవుతామని హెచ్చరికతో ఈ వర్తమానం చెప్పాడు. కావలవాడ రాత్రి ఎంత వేళ అయింది? మనుషుల యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? అంతంత మట్టుగా ఉంది. నేనంటాను, నా సంఘ విషయం నేను చెప్తాను. అంతంత మట్టుగా ఉంది జీవితాలు. ఎవరికి టైం లేదు. వాళ్ళు పనిపాటుల్లో బిజీ, పనిపాటుల్లో నిమగ్నమై ఉన్నారు. అదే మా బతుకు, అదే మా అంతము, మా సర్వము ఇదే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఈ క్వాల్ఫారం వాడు బతికినట్టే. మా సర్వం ఇదే, ఇది లేకపోతే మాకు అవ్వదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కానీ అసలు ఇది లేకపోతే నువ్వు బ్రతకవు. ఇది లేకపోతే నీకు ఎవడు కాపాడలేడు. ఇది లేకపోతే నీకెవడు రక్షించలేడు. ఈ వర్తమానం లేకపోతే నీకు ఎవ్వరు కాపాడలేరు. రాబోయే తుఫాను అలాంటిది వస్తుంది, ముంచుకొస్తుంది. ఆ తుఫాను టైం చూసుకొని దీనికోసం కేటాయించండి. సమయం కేటాయించండి. టీ కొట్ల దగ్గర, టిఫిన్ కొట్ల దగ్గర కూర్చొని సుత్తు కొట్టకండి. చాలామంది సహోదరులు టిఫిన్ కొట్ల దగ్గర కూర్చొని సుత్తి మాట్లాడుతున్నారు. పనికి మాలి మాట్లాడి టీ కొట్ల దగ్గర కూర్చున్నప్పుడే వస్తాయి. ఖాళీగా కూర్చున్నప్పుడే వస్తాయి పనికి మాటలు. నేను మా ఊర్లో తాతబాబు కొట్టు దగ్గర కూర్చుంటే 5 నిమిషాలు నిలబడతా చాలు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ పద్ధతి ఏదో నేను వింటుంటాను. ఒరే, సల్మాన్ ఖాన్కి పెళ్ళి అవ్వలేదట్రా, ముదిరిపోతాడు కానీ పెళ్లి చేసుకోవట్లేదురా. నీకెందుకయ్యా బాధ? సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటాడో మానేస్తాడో నీకేటి వస్తుంది? ప్రభాస్కి పెళ్ళి అవుతాడట్రా, గొప్ప డబ్బు ఉందట్రా. ఆ లాన్ చనిపోయినప్పుడు 5 కోట్లు ఇచ్చి భోజనం పెట్టాడట్రా, 48 కూరలు వండాడట్రా. వీడికి అసలు బతా లేదు. అంటే ఉదాహరణకి వీడికి చారు వండుకోవడానికి డబ్బులు లేవు. ఆడి గురించి చెప్పుకోవడం. టీ కొట్ల దగ్గర కూర్చుంటే పనికి మళ్ళీ మాటలు వస్తాయి. కానీ దేవుడు హెచ్చరించిన స్థలానికి వస్తాయి. దైవ జ్ఞానం నీకు లభిస్తుంది. నీ జీవితం మార్చబడుతుంది. వర్తమానాలు చదవకుండా, వాక్యము చదవకుండా నీకు మారు మనసు ఎక్కడి నుండి వస్తుంది? నీకు మారు మనసు వచ్చిందంటే నేను ఎలాగ నమ్ముతాను? జరగని పని అది. జరగదు, రాదు. ఎక్కడికి వస్తే మారు మనసు రావాలని పెట్టాడో అక్కడికి రావాలి మనిషి, అంతే. మారు మనసు రావడానికి, జీవితాలు మార్చుకోవడానికి ఒక స్థలం ఇచ్చాడు దేవుడు. సరి చేసుకోవడానికి ఒక స్థలం ఇచ్చాడు దేవుడు. అక్కడ దాంతో నువ్వు గడపకపోయిందే నీకు రాదు అసలు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వర్తమానాలు చదవకపోయినోడికి మారు మనసు వస్తుందంటే నేను నమ్మను. వర్తమానాలు చదవకపోయినోడికి జీవితం మారిందంటే నేను నమ్మను. వర్తమానాలు చదవకపోయినోడికి ప్రార్థన వస్తుందంటే నేను నమ్మను. వర్తమానాలు చదవకపోయినోడికి సరిగ్గా జీవిస్తాడంటే నేను నమ్మను. వర్తమానంతో గడపకపోయినోడికి ఎలాగున్నాడో తెలుసుకున్నాడంటే నేను నమ్మను. ఇది అద్దము లాంటిదని మన ప్రవక్త గారు చెప్పారు. వింటున్నారా? హల్లెలూయా. తర్వాత ఏమైందన్న? తుఫాన్ వచ్చి ఏం జరిగింది ఆయనకి?
కొట్టుకొని వెళ్ళిపోయింది. అతని భార్య పిచ్చెక్కిన దాని వలె అయిపోయినది. వారు ఆ మహా సరస్సుకు దగ్గరలోనే జీవించిరి. సరస్సు దగ్గరే ఉన్నారు వీళ్ళు. ఆ సరస్సు గర్భం నుండి ఆ తుఫాను నీటంతటిని ఎత్తినప్పుడు జలములు పైకి లేపసాగాయి. ఆ కెరటాలు పైకి లేవడం అదే వారిని ఆపదలోకి ముంచెను. ఆ కెరటాలే వాళ్ళకి ఆపదలో ముంచుకొని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత చదవండి. అప్పుడు ఆ వన్యజీవులు అంటే తెలుసా? ప్రాణులు, భూమి మీద పాక్కున్న జీవులు, అడవిలోనివి జంతువులు ఏమయ్యాయి? కాటన్ మౌత్ మెహిసిన్ అనుకుంటాను. అది మా డైమండ్ బ్లార్ రాట్లకు సర్పము కన్నా విషతుల్యమైనది. అది పాముల పేర్లు, డేంజర్ విష సర్పాలు. అవి రక్షణ కొరకు ప్రాకుకుంటూ, అవి ఎక్కడ దాక్కోవాలో తుఫాను నుండి అనుకుని పాక్కుంటూ ఆ ఇంటి పైకప్పు మీదకి ఆమెతోనే చేరాయి. ఈమె ఎక్కడ ఎక్కిపోయిందో మేడ, అక్కడికి వెళ్ళిపోయాయి ఇవన్నీ. తన భర్త మాట విని హెచ్చరికను పాటించనందువలన, ఈరోజు మన పనిపాటుల మాట విని హెచ్చరిక మాట పాటించనందున ఆమె ఆ పామును బలంగా తొక్కింది. పాముని బాగా తొక్కింది, కొట్టింది. కానీ ఆమె ఆ భయంకరమైన సర్పము పిల్లలను ఆ పైకప్పు పైన చనిపో వరకు ఖర్చుట ఆమె చూస్తూ పిల్లలకి చచ్చిపోయినంత వరకు కాటేయడం చూస్తూనే ఉంది. ఆమె నిలబడింది తప్ప మరేమీ చేయజాలకపోయాను. ఎందుకమ్మా అలా జరిగింది? ముందు హెచ్చరిక వచ్చింది, జీవితం లక్ష్యం చేయలేదు. హెచ్చరిక వచ్చింది, పట్టించుకోలేదు. మన జ్ఞానం చెప్పిన మాట ఏంటుంటాం, మన తెలివితేటలు చెప్పిన మాట ఏంటుంటాం. ఏటైందిలే, పాస్టర్ గారు ఉన్నారేంటి ఇక్కడ? పాస్టర్ గారు లేకపోతే మీ పెద్ద పాస్టర్ గారు మీద నుండి చూస్తున్నాడు. ఆయన ఎలాంటోడు తెలుసా? మీ పాస్టర్ గారు చూడకపోయిందంతా ఆయనకి కనబడుతుంటుంది వచ్చిన బాధ. మీ పాస్టర్ గారు మీకు ముందుకు వస్తేనే చూస్తాడు, కానీ ఆ పాస్టర్ గారు అలాంటోడు కాదు. నీ లోపలిది చూస్తుంటాడు ఆయన. హల్లెలూయా. తర్వాత ఇంకా రాయబడింది, చదవండి. ఆ తల్లి కూడా చాలా కాటులకు గురి ఒకటి చేత ఈమెకు కూడా చాలా కాట్లు పడ్డాయి, పాము కరిచింది. చివరకు ఆమె కూడా చనిపోయింది. ఇవన్నీ నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? అదే మనకు తెలిపిన గాథ. అదే మనకి తెలిపిన ఒక వార్త, గాథ. మరి మన పరిస్థితి ఏంటి? కిందకి రాయబడింది, ఇంకా కొద్ది కిందకి. అలాగే చదవండి బ్రదర్. తుఫాను సద్దు మునిగిన పిదప మృతుల కొరకు వెతుకుచున్న వారికి ఆమె తన పక్కన పిల్లలతో పాటు ఆ పైకప్పు పైన పడి ఉండుట కనబడింది. పిల్లల సవాల్ మధ్యలో ఈమె పడి ఉండటం కనబడ్డది. ఎవరికి? సవాల్ ఎత్తుకునే వాళ్ళకి. ఎందుకన్నా ఇలా జరిగింది? హెచ్చరికను మనము లక్ష్య పెట్టవలెను. బుర్జి మీద నిలబడి వాడు హెచ్చరిస్తున్నప్పుడు, రాత్రి పగలు కాపరి మీ గురిని అరుస్తున్నప్పుడు కొద్దిగా సేవ ఒగ్గో ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. నువ్వు నచ్చినట్టుగా ప్రవర్తించి బాగానే ఉన్నాను అనుకోకు ప్లీజ్. తర్వాత ఇంక రాయబడింది, మొదటిగా చేయవలసింది హెచ్చరిక అనున్నది వినబడుటకు ముందుగానే భద్రత కొరకు సిద్ధపాటు కావలసి ఉన్నది. ఎక్కడో భద్రమైన స్థలం ఉంది, ఆ తర్వాత హెచ్చరిస్తాడు దేవుడు. తుఫాను వస్తుందని చెప్పక మునిపే వాడ తయారు చేసి ఉంచాడు దేవుడు. మాట్లాడు రెడ్డిలు, రక్షించుకోవడానికి ఏదో ఉంది, మనం రక్షించుకోవడానికి ఏదో ఉంది ఈ కాలంలో కూడా. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఈరోజు మనకు వాడ ఉంది, ఇందులో మనం గుర్తించబడాలి, దీంతో మనం చూసుకోవాలి, దీంతోనే మనం నడవలసిన టైం ఇదే. కావాలి వాడా. రాత్రి ఎంత వేళ అయ్యింది, మనుషులు వినే పరిస్థితులు లేరు. కిందట ఏమని డిస్కషన్ తెలుస్తా, వీళ్ళు సినిమాల గురించి మాట్లాడడానికి టైం ఉంది, ఊరోళ్ళ గురించి మాట్లాడడానికి టైం ఉంది, రాజకీయాల గురించి మాట్లాడడానికి. మీ ఊర్లో ఎవరు గెలుస్తారంటే మరలా గెలిచేస్తారండి, లేకపోతే అలా జమ్మపల్లనే గెలిచేస్తాడు అంటే ఉదాహరణకి. రాజకీయాల గురించి తెలుసుకునే టైం ఉంది, మాట్లాడరేటీలు అన్ని విషయాలు. చెప్పండి. ఏ ఊర్లో సెంటు భూమి ఎంత రేటో తెలుసు, మాట్లాడరు. ఆటో రేటు తెలుసు, మాట్లాడరేటి. భీమి రేటు తెలుసు, పప్పు రేటు తెలుసు, మిరపకాయల రేటు తెలుసు. ఈయన రేటు ఈయనకే తెలియదు.
ఎంత ఘోరం, ఎంత ఘోరం. నీ ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైందని ప్రవక్త అన్నాడు. దాన్ని కాపాడడానికి, దానికి భద్రపరచడానికి, దానికి రక్షణ అనే వర్తమానాన్ని పంపించాడు ఆయన. దయచేసి నేను అంటాను, రోజుకు ఒక వర్తమానం చదవడం ప్రారంభించాను. రోజుకు ఒక వర్తమానం చదవకపోతే నీ జీవితం పోయిందన్నట్టు భావంతో సీరియస్గా చదవండి. ప్రతిరోజు ఒక వర్తమానం. ఈరోజు ఒక వర్తమానం పూర్తి చేశాను. అందులో గొప్ప మహత్తరమైన మాటలు దేవుడు పలికాడు. నేను దేవుడి దగ్గర వెళ్ళి మొరపెట్టాను. ఆ జీవితం నా అలాగలేదు. ప్రభా నాకు అది దయచేయని మరి అది నువ్వు చూడు, ఎక్కడం ప్రారంభిస్తావు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కడం ప్రారంభిస్తావు. ఆ వాతావరణం మారిపోవడం ప్రారంభిస్తావు. నీ గొడవలు ఆడడానికి టైం ఉండదు, మాట్లాడడానికి టైం ఉండదు. నువ్వు ఆలోచనలో, నీ మనసులో ఇదే పరిగెడుతుంటాయి. ఖాళీగా ఉన్న ఇంట్లోనే దయ్యాలు దూరుతాయన్నా. ఖాళీగా ఉన్న ఇంట్లోనే సాలిపురుగులు వస్తాయి. ఖాళీగా ఉన్న ఇంట్లో పాములు వస్తాయి. కానీ ఎప్పుడు మెదులుతూ ఉన్న మనుషుల మధ్యలో అది రావు భయము. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. దేవుడు నామానికి ఈ వాక్యం రోజు మెదులుతుంది అనుకో, నీ లోపలికి చెడు రావడానికి అవకాశాలు లేవు. చెడు రావడానికి కారణం ఏంటంటే వాక్యం హృదయం ఖాళీగా ఉన్నప్పుడు. హృదయంలో వాక్యం లేక ఎవరికో ఏదో ఒకటి అనాలని, ఎవరి మీద ఊసులు వేసుకోవాలని, ఎవరి గురినో మాట్లాడాలని. మన సహోదరులకు కూడా నేను ఈ మధ్యలో వింటున్నాను. ఎక్కడున్న వాళ్ళు కాదులే, ఎక్కడ గురించి నాకు తెలియదు. మా కుర్పం సైడ్ ఉన్న సహోదరులకి ఖాళీకి దొరికితే టిఫిన్ కొట్టు దగ్గర సుత్తు కొట్టుకోనమాట. నేను అక్కడ ఉంటే ఏం చేస్తాను తెలుసా? చట్నీతో మొఖానికి కొడతాను. చట్నీతో మొఖానికి కొడతాను. ఖాళీకి దొరికితే గంటల తరబడి కూర్చొని అలా బెదరు అలాట జోసెఫ్ అలా చేస్తున్నాడట. అందరి అలా చేస్తాడు. సాలెం బెదరు అలా ఇవన్నీ నీకెందుకు రా బసడా ముఖమోడా? నీ బతుకే బస్ స్టాండ్ లాగా ఉంది. ఊరాలందరి గురించి నీకెందుకు? ఒకవేళ సాలెం బెదరు కరెక్ట్గా జీవించకపోతే ఆయన ఉండిపోతాడు. నువ్వు వెళ్ళాలని బయలుదేరావు కదా, సుత్తు కొట్టుకోవడానిక బ్రతుకుతున్నావు వర్తమానంలో. ఇంకొక గ్రూప్ ఉంది మన దగ్గర. అక్కడ అదంతా వాళ్ళకి నేను కించపరచాలని ఉద్దేశంతో కాదు, వాళ్ళు వింటే జీవితాలు సరి చేసుకుంటానని. ఎవడు ఖాళీగా ఉన్నాడు, ఎవరికి పెళ్లి సంబంధం కలుపుతామని ఒక గ్రూప్ ఉంది. ఇది సమయమా? పెళ్లి సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకునే సమయమా? ఆ గ్రూప్ ఒకటి ఉంది. ఆ సిస్టర్ అయితే ఆ బెదర్కి కరెక్ట్గా సరిపోద్ది. ఈడేవాడు ఇది ఒక రకమైన దయ్యం, కొంతమందిలో పనిచేస్తుంది అది. ఆ బ్రదరు ఆ సిస్టర్తో కరెక్ట్ షర్ట్ బాగుంటుంది, ఈడి జోడి బాగుంటుంది, రంగు బాగుంది, కలర్ బాగుంది, ముక్కు సరిపోయింది, నోరు సరిపోయింది. వీళ్ళే డిసైడ్లు చేసి వీళ్ళే కలిపేసి బ్రదరు మీ అర్థలకి ఇచ్చేస్తే బాగును. ఇదంతా వర్తమానంలో చెప్పకపోయిన కార్యాలు, చూడకపోయిన కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? దయ్యం లోపల కూర్చోండి. దాన్ని బట్టి లోపల దయ్యమే ఉంది. నేనంటాను దేవుడు కాదు, సంబంధాలు కలిపేవాడు దేవుడు. ఆయన చూసుకుంటాడు. అది ఎవరికి ఎవరు లింకు కలపాలో, ఎవరికి ఎవరితో ఉంటే మంచిదో దేవుడి మీద ఆధారపడితే దేవుడు దాన్ని చూసుకుంటాడు. ఆయన అర్థమైంది మీ అందరికీ? అది కానీ వీళ్ళే ఎందుకంటే బిర్యానీ తినడానికి నెంబర్ 1 పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా? చెప్పులు దెబ్బలు తినడానికి 2వ పాయింట్. రేపు పొద్దున ఏదైనా జరిగితే ఇక్కడ ఈ మాట చెప్పినందుగా కదా కొంతమంది లెగిశారు. నేను మాత్రం సంబంధాల విషయంలో మధ్యలో దూరను అన్నందుకే కదా. అదే ముఖం ముందు చెప్పాను వీళ్ళు పెళ్లి విషయంలో. దాని గురించి కూడా నింద వచ్చేసింది. పాస్టర్ గారు ఎలా చేస్తారు వాళ్ళకి వీళ్ళకి అనుకోని వీళ్ళు అడగొచ్చు కదా. నేను మాత్రం మధ్యలో దూరనని నిర్ణయం తీసుకున్న తర్వాత మరి దూరను. ఇష్టపడితే వాళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసేస్తాం, మాకు సంబంధం అది. తర్వాత పడిందంతా వాళ్ళు నిజమే కాదన్యా? ఈ సంబంధాలు చూసే గ్రూప్ కూడా ఉంది ఒకటి.
ఎవరెవరు ఖాళీగా ఉన్నారు వీళ్ళకే ఫోన్ చేస్తారు. వాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు చూసిన బెదరు మా సిస్టర్ ఉండిపోయింది చూస్తే ఎవరు కనబడితే వీళ్ళ దగ్గరికి ఎందుకు పోనదు, నా దగ్గరికి ఎందుకు రాదు? వీళ్ళు ఆత్మది. బ్రదర్ అచ్చా అచ్చా అలాగా చెయ్యి 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 చెయ్యి, ఒకరోజు వస్తుంది ఆయన అప్పుడు తీసుకుంటారు చెప్పులు దెబ్బలు. నేను అంటాను ఇప్పుడు బుద్ధి రాదు, పళ్ళు రాలిపోతాయి చూడు. ఆ రోజు మా పాస్టర్ గారు వర్తమానంతో గడపమన్నాడు, దీనికా హెచ్చరిక ఎనమన్నాడు, దీనికా రెండు వైపులు వాయిస్తారా వీళ్ళు. నీ బట్టే చేసుకున్నాను, నువ్వు చెప్పబట్టే చేసుకున్నాను, వీడు పరమ దుర్మార్గుడు, మా పేక్ కోసాలు అన్నప్పుడు అప్పుడు దిగుతుంది. అప్పుడు ఓబేద్బెదరు యొక్క స్వరం. ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు కానీ వెళ్ళలేదు. తినేసిన తర్వాత ఇంకేంటి అంటాం. తినకముందే హెచ్చరిక వచ్చినప్పుడే జాగ్రత్త పడతాం. ఖాళీగా ఉండకండర్రా. వర్తమానంతో నీ హృదయం నింపుకొనే ఉండు. నువ్వు పని చేసినప్పుడు కూడా ఇదే పరిగెడుతుండాలి లోపల. నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఇదే పని చేస్తుండాలి హృదయంలో. అర్థమైంది మీ అందరికీ? నువ్వు జర్నీలో ఉండేటప్పుడు ఇదే ఉన్నప్పుడు సాతానుడు నీకు ముట్టుకోవడానికి అవకాశాలు లేవు, నీకు తాకడానికి మనసు లేదు, ఇంకా అవకాశాలు లేవు. అన్ని సీల్ చేయబడినట్టుగా ఈ హెచ్చరికను మరిచినందుకు వారి జీవితాలు ఏమయ్యాయో ఈరోజు కూడా అదే చెప్పాడు. దాని గురించి మీ జీవితాలు కూడా అలాగే అయిపోతాయి. ఇది నా చివరి స్వరం, ఇది నేను చివరి అవకాశం, నన్ను వినండి. ప్రవక్త ఏమన్నా తెలుసా? నన్ను వినండి. ఈ మాట అయినందుకు నేను ఆశ్చర్యపోయాను. నన్ను వినండి ఏంటి? నువ్వెవరివి? దేవుడి చేత పంపబడినవాడు, దేవుడి చేతిలో ఒక నక్షత్రం అయినా అది చివరి అవకాశంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త వహించాలి. ప్రమాదం నుండి బయటపడడానికి నిన్ను సిద్ధపరచడానికి పంపబడినదే ఆ హెచ్చరికను స్వరము. ఆ స్వరమే ఈ కాలంలో మనం పట్టుకొని ఉన్నాం. ప్రపంచం దగ్గర లేదు ఇది స్వరం. ఈరోజు మన దగ్గర ఉంది బ్రదర్. ఈరోజు ఇంతగా ఖండించే బోధ ఏ డినామినేషన్లో నువ్వు చూడలేవు, ఏ చర్చిలో చూడలేవు. కేవలం దేవుడు పంపించిన మనిషి, ఆయన ఒక్కడే హెచ్చరించి చూపుతాడు. ఆయన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతకాలం వల్లబుచ్చుతాం? ఎంతకాలం టైం వేస్ట్ చేస్తాం? వర్తమానాలతో గడపండి, వాక్యం చదవండి. సంఘాల్లో చల్లదనం కమ్ముకోయింది, విశ్వాసంలో చల్లదనం కమ్ముకోయింది, చీకటి కమ్మేసింది. కానీ వెలుగుతో నింపుకోమని ఈ వర్తమానం వచ్చింది. ఈ వెలుగు వైపు త్రిప్పడానికే మనకి ఒక ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్తకి ఎంతమంది దూషిస్తున్నారు? ఎందుకంటే ఖండితంగా చెప్పేస్తున్నాడు కాబట్టి. చేసిన పనులు మంచివి కాదు, మీరు డేంజర్లో ఉన్నావు, డేంజర్ పొజిషన్లో ఉన్నావు అని చెప్తుంది కాబట్టి ఈయనకే తిడతారు, ఈయనకే ఇప్పుడు ఇంటింటికి పత్రికలు కూడా పంచుతున్నారు, యూట్యూబ్లో పెట్టారు. బ్రహ్నాం గారి మెసేజ్ చదవకండి, అబద్ధ బోధట. ఎలాగే అబద్ధ బోధ అయింది? ఏమైనా అపోస్తులు బోధించిన దానికి వ్యతిరేకం బోధించాడా? అపోస్తులు పొందిన పరిశుద్ధాత్మకి దూరం చేసేస్తున్నాడా? డినామినేషన్ వీళ్ళు చేస్తున్నారు దేవుని ఆత్మకి దూరం. ఆచారాలకు అతుక్కొని బతికాన్ని చాలు అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. కేవలం చర్చికి వచ్చాయని దేవుడికి నమ్ముకుంటే చాలు అన్నట్టుగా స్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. కానీ నమ్ముకుంటే పని చేయదు. ఆయన చెప్పింది ఆత్మ నువ్వు కలిగి ఉండాలని చెప్పే బోధ ఈ ప్రవక్త విలియం మేరీ బ్రహ్నాం బోధించింది. అందుకే ఈ బోధ బట్టే ఈరోజు మేము బ్రతుకున్నాం, ఈ బోధ బట్టి ఈరోజు మేము నిలబడి ఉన్నాం, ఈ బోధ బట్టి ఈరోజు బట్ట కట్టుకొని ఉన్నాం, ఈ బోధ బట్టే ఈరోజు సరైన రూట్లో ఉన్నాం. లేదంటే ఈరోజు ఎప్పుడో ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయేవాడిని నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎయిడ్స్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయాను. దగ్గరికి వెళ్ళి ఆ రోజుగా నేను ఒక్క స్టెప్ దేవుడే కాపాడాడు. అది నేను చెప్పలేను కానీ దేవుడే కాపాడాడు. దేవుడే నాకు ఛార్జీలకి దొరకకుండా చేశాడు. 70 రూపాయల ఛార్జీ ఎవడో ఇవ్వలేదన్నా. ఒకవేళ 70 రూపాయల ఛార్జీ నాకు దొరికింటే ఈరోజు ఓబేద్బెదరు మీరు చూసి ఉండేవాళ్ళు కాదు.
మీరు కూడా ఇక్కడ కూర్చున్నోడే కాదు, అక్కడ దేవుడే తప్పించాడు. 200 అంటే ఇచ్చిన వాళ్ళు 70 రూపాయలు ఇవ్వలేదు, ఎవరలేదు. ఇవ్వకుండా చేసింది కూడా దేవుడే, ఇవ్వకుండా చేసింది కూడా దేవుడే. ఒకవేళ ఇచ్చుంటే నేను ఏమైపోతుందో నాకు తెలుసు. నెక్స్ట్ 3 వారాల తర్వాత వెళ్ళాను, ఆ అమ్మ మంచం పట్టి పూడ్చుకొని రీతిలో ఉంది. 2 గంటలు దీన్ని చూడాలని నేను కోరుతున్నా. ఏంటది? ఉపదేశం మనకి ఇచ్చేసాడు కథ. ఓ ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితానికి ఒక సురక్షితమైన స్థలము చూపించడానికే, మాకు హెచ్చరించడానికే ఈ కాలంలో పక్షిరాజును పంపించావయ్యా. ఆయన ఏది బయటిది బోధించలేదు ప్రభా, నీ మనసులో ఉన్నదే బోధించాడు ప్రభా. నీ మనసును ఆయనలో కుమ్మరించావు ప్రభు. నువ్వు ఎలాగ రక్షించాలనుకుంటున్నావో ఆయనలో పెట్టి మాట్లాడావయ్యా. తప్పు మాలో ఉంది కానీ నీ మాటల్లో లేవు ప్రభా. లోపాలు మాలో ఉన్నాయి కానీ నీ హెచ్చరికలో తప్పు లేదు నాయన. కావలవాడు సరైన రీతిలోనే కావలి కాస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు ప్రభా. మేమే టైం వేస్ట్ చేస్తున్నాం, కాలక్షేపం చేస్తున్నాం, పనికి మరి మాట్లాడుతున్నాం. కృపలో ఐశ్వర్యవంతుడా, దేవానికి స్తోత్రము. సర్వోన్నతుడా నీకే స్తోత్రము నాయన. జీవాధిపతి నీకే స్తోత్రము నాయన. ఇది మాకు ఒక హెచ్చరిక అయి ఉన్నది నాయన. ఈ హెచ్చరికను మేము త్రోసివేస్తే మా జీవితాలు ఏనాడు బాగుపడవు తండ్రి. దీన్ని బట్టే మేము సర్దుకోవాలనే మా జీవితాలకు గొప్ప హెచ్చరికను పంపించాం తండ్రి. ఇది తీసుకున్న వాడికి ఇది తీసుకున్నంత, వదిలేసిన వాడి పరిస్థితి ఎలాగుంటుందో మాకు జరిగిన సంఘటన మాకు నువ్వు చూపించావయ్యా. ఎంతమంది దేవుడి దగ్గర సరి చేసుకోవాలని ఉంది ప్రభా నాయన. నా జీవితం దిద్దుకోవడానికే ఈ వాక్యాన్ని పంపించావు ప్రభా. తండ్రి నీకు స్తోత్రము నాయన. ఎన్నో విషయాలు మాతో నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు ప్రభా. మాకు ఇచ్చిన దైవజనుడి ద్వారా మాతో మాట్లాడుతూనే ఉన్నావు, కానీ మేమే పెడచెవిని పెడుతున్నాం. అందుకే సాతాను చేతిలో చిక్కిపోతున్నాం, సమస్యల్లో ఇరికిపోతున్నాం, దయ్యాలకు స్థలంగా మారిపోతున్నాం అయ్యా. చీకటి రావటానికి కారణం మేమే, కానీ నువ్వైతే వెలుగుని పంపించావు. నువ్వైతే వెలుగుని, సాయంకాలపు వెలుగుని మాకు ఇచ్చావు. ఈ వెలుగులో నడవటానికి, వెలుగులో జీవించటానికి, ఈ వెలుగులో మేము జీవించడానికి, ఈ వెలుగుతో మా జీవితాలు నింపుకోవడానికి పంపించావే. కానీ మేము ఏదైనా నపాలు చెప్తున్నాం, మా దగ్గర అంత టైం లేదని, మాకు సమయం లేదని, మాకు ఏదో అవే జీవితాలుగా బ్రతుకుతున్నామయ్యా. మా సర్వము అదే అన్నట్టుగా జీవిస్తున్నామయ్యా. ఆ పొరపాటులు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా. పశ్చాత్తాపడిన వాడికి నువ్వు కరుణ చూపించే దేవుడివి. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకోండి. ఇంకొక మెసేజ్లో చెప్పావు ప్రభా, నువ్వు ఎప్పుడు ఏ విచారం చేయకపోవచ్చు, ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ సమయము దొంగిలించడమే గొప్ప వ్యభిచారము, భయంకరమని వ్యభిచారం అది. అని నువ్వు ఒక వర్తమానంలో చెప్పావు, అహంకారం అనే వర్తమానంలో చెప్పావయ్యా. మాలో అహంకారం తొలగించండి. నువ్విచ్చిన సమయాన్ని సద్వినియోగం చేయటానికి, కాలం మా ముందు నుండి పోనివ్వక, సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయమని తండ్రి మీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. సహాయము చేయము, కృప చూపించుము, దయ చూపించుము నాయన. హల్లెలూయా. ఎంతమంది చేతులు ఎత్తుతారు? ప్రభా మాకు సహాయం చేయండి. జీవాధిపతి నువ్వు చేతుల క్రింద హృదయాలు చూసే దేవుడివి. ఆ గుండెల్లో ఏ లోపం ఉందో, ఎంతగా నీకు త్రోసి వేస్తున్నారో నువ్వు చూడగలవు, ఎంతగా నీకు చోటు ఇస్తున్నారో అది నువ్వు చూడగలవు.
ఎంతగా హృదయంలో వెలుగు నిండి ఉన్నదో నువ్వు చూసే దేవుడు అయ్యా. తండ్రి, మీ చేతుల్లో పెట్టుకోవాలని మా దగ్గర ఏమీ లేదనే చేతులు ఎత్తుచున్నారయ్యా. ప్రభా, మీరు సహాయం చేయండి. వారితో కూడా నేను కూడా చేయవెత్తుతున్నాను. ఇంకా సేవ చేయవలసిన రీతిలో నేను చేయలేకపోతున్నానని సిగ్గు కలుగుచున్నదయ్యా. నన్ను క్షమించు ప్రభా. ఇంకా సేవ ఎంతగా ముందుకు వెళ్ళవలసింది. ఇంకెంతో మందికి ఈ యొక్క వర్తమానం ఆత్మల దగ్గరికి చేర్చవలసింది. కొన్నిసార్లు చేయలేకపోతున్నాం. మనల్ని క్షమించండి, సహాయం చేయండి ప్రభా. మా చెడు తలంపుల నుండి కాపాడండి. నీ వాక్యముతో నింపండి. నీ వాక్యము తప్ప మా ఆలోచనలు ఏది ఉండకుండా, నీ సత్యము తప్ప మా జీవితాలు ఏమి ఉండకుండా, మరొకటి లేకుండా చేయి ప్రభా. నీ దగ్గరికి మేము వస్తున్నాము. మా సహాయకుడు నువ్వుగా, నువ్వే మాకు దిక్చూచిగా ఉండి నడిపించమని చేతులెత్తుచున్నాం ప్రభా. సహాయము చేయండి. నీ వాక్యం పట్టుకొని జీవించే కృపను మా అందరికీ దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఎలా అనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యము మనకి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రీస్తు నామములో అందరికీ వందనాలు. వచ్చే వారం నుండి మనకి మీటింగ్స్, సోమవారం నుండి మనకి మీటింగ్స్ ఉన్నాయి.